ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రెండు నాలుకల ధోరణి అన్నాను కదా, ఇదే మరి. రెండు నాలుకల పాములకు రెండు నాలుకలు ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని నాలుకలు ఉన్నాయో అర్థం కాకపోవడానికి ఇదొక ఉదాహరణ. చెప్పిన వ్యక్తి ఏం చేశాడు? 3 సంవత్సరాలు మోసం. వారు అన్నమాట ఏం వస్తే కానీ, ఎందుకంటే వారు ఎమ్మెగనూరుకి ఎట్ట వచ్చారు? కోడుమీరి మీద నుంచి వచ్చింటారు. వారు వచ్చినప్పుడు గతంలో గొడ్డలిపాటి అధికారం ఉన్నప్పుడు ఆ రోడ్డు ఎట్లా ఉంది, ఈరోజు అప్పులు చేసైనా ఆ రోడ్డు వేస్తున్నాం. అంటే ఒక అసెట్ డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ గతంలో అప్పులు చేసి బటన్ నొక్కినా అని చెప్పి ఎవడు తిన్నాడో తెలియదు. రామకృష్ణ గారు ఎమ్మెగనూరుకి వచ్చినప్పుడు డిఫరెన్స్ చూసింటాడు ఆయన. ఎట్లా ఉంది రోడ్డు, ఎట్లా ఉంది సర్కిల్. అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా, ఎందుకంటే వారంటే నాకు గౌరవం, వారు 2 విషయాల మీద మాట్లాడారు. ఆర్టీఎస్, గుండ్రేవుల. ఈ ఆర్టీఎస్ రైట్ కెనాల్ని గతంలో మేము విమర్శించడం పక్కన పెడితే నాశనం చేసిన వాళ్ళని విమర్శించాలా వద్దా? మరి ఆ ప్రాజెక్టు తెచ్చి టెండర్ పిలిపిస్తే సర్వనాశనం చేసి మళ్ళీ ఈరోజు అడుగుతున్నారు వాళ్ళు. రామకృష్ణ గారు లాంటి వాళ్ళని మేమేం అనుకోము. వాళ్ళు ఏదైనా చెప్పినా సమస్య సహేతుకంగా ఉన్నప్పుడు స్వీకరిస్తాం. కానీ నాశనం చేసిన గొడ్డలి పార్టీ వచ్చి మమ్మల్ని అడుగుతారు, ఆర్టీఎస్ ఎప్పుడు చేస్తావు, గుండ్రేవులు ఎప్పుడు చేస్తావు, ఈ రోడ్డు ఎప్పుడు వేస్తావు, ఈ పథకం ఎప్పుడు ఇస్తావు అని చెప్పి. మరి ఇట్లా అడిగినప్పుడు మరి వాళ్ళకి సమాధానం చెప్పాలా వద్దా? కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వారు చెప్పినారో, అప్పులు చేసినా ఈరోజు అసెట్లు తయారు చేస్తాం, తద్వారా సంపదను సృష్టిస్తాం. ఆ సంపదను సృష్టించే దాంట్లో గతంలో కొన్ని పార్టీలకు వారి సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉండొచ్చు. మా పార్టీకి మా సిద్ధాంతాలకు ఒకటే అజెండా, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పేదవాడికి కూడు గూడ ఏదైతే కూడు గూడు ఉందో అదే రకంగా అన్ని సదుపాయాలు కల్పించి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోవడమే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి తెలుసుకున్నా. నేను శాసనసభ్యుడిగా 2014-19లోనే ఇదే టెక్స్టైల్ పార్క్ని, ఇదే రకమైనటువంటి తాగడానికి సంబంధించిన 156 కోట్లతో ఈరోజు ఎమ్మెగనూరు టౌన్కు కావచ్చు, వాటర్ గ్రిడ్ కింద ప్రతి గ్రామానికి త్రాగునీరు కూడా ఆ రోజు శాంక్షన్ చేసుకొని టెండర్లు పిలిపించే స్థాయికి తెచ్చి కొన్ని టెండర్లు కూడా పిలిపించి పనులు కూడా ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ మాటలు విని ఆయన మాయ మాటలకు మమ్మల్ని ఓడగొట్టి వాళ్ళని గెలిపించారు. మరి ఆ 5 సంవత్సరాలు వాళ్ళ అధికారం ఉన్న రోజున మేము తెచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా సర్వనాశనం చేసినాయి. వాళ్ళు ఏమైనా ముందుకు తీసుకుపోయారా? మరి తీసుకుపోనందుకే మీరు అన్నట్టు ప్రజలు బుద్ధి చెప్పారు. మరి ఇప్పుడు ఆ 5 ఏళ్ళు సర్వనాశనం చేసి ఆ రోజు ఉన్నటువంటి రేట్లు, ఆ రోజు ఉన్నటువంటి టెండరు, ఆ రోజు ఉన్నటువంటి ప్రాజెక్టులను మళ్ళీ రెడ్డొచ్చా మొదలెత్తుకునేటట్టుగా నేను మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి నుంచి మళ్ళీ దున్నడము, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడము, వాటన్నిటిని కార్యాచరణ చేసుకొని రావడము, ఇప్పటికి 2 ఏళ్ళు అయ్యింది. అదే ప్రాజెక్టులో ఆ రోజు శాంక్షన్ చేసినవన్నీ కొనసాగించింటే జరుగుంటే ఈరోజు మీరు అడిగే ప్రశ్న ఉత్పన్నమయ్యేది కాదు కదా. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేకపోవడానికి జలజీవన్ మిషన్ కింద ఉన్నటువంటి ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని మొత్తం సర్వనాశనం చేశారు. నేను ఈరోజు సోర్స్ పెట్టి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో తుంగభద్ర నది నుంచి కానీ హంద్రీ నుంచి కానీ నీళ్లు తీసుకొస్తే గ్రామాల్లో పైప్ లైన్లు లేవు ఇళ్లకు పోయి ఇవ్వడానికి. ఆ పైప్ లైన్ల వ్యవస్థని నాశనం చేసింది మీరు కదా. రెండవది 156 కోట్లు రేపే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎమ్మెగనూరు టౌన్లో అతి త్వరలోనే మళ్ళీ ఇనాగరేషన్ చేసి వెంటనే పనులు మొదలు పెడుతున్నాం. కీర్తిశేషులు నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారి కళ 24 గంటలు ఎమ్మెగనూరు టౌన్లో ఫిల్టర్ నీళ్ళు ఇచ్చే ఆ ప్రాజెక్టుని, మీరు నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ మొదలుపెట్టి అత్యంత 2 ఏళ్ల లోపలే మళ్ళీ పూర్తి చేసి ఇంటింటి కొలాయి కూడా ఇస్తున్నాం. అదేవిధంగా గ్రామాల్లో మీరు చెప్పినటువంటి దానికి ప్రతి చోట వీళ్ళు చేసిన దానికి సమస్యలు సృష్టిస్తే ఒక కార్యాచరణ చేసుకున్నాం. ఏ గ్రామానికి ఏ మండలానికి ఏ రకంగా సోర్సు, ఏ రకంగా ఆ గ్రామాలకు నీళ్లు తీసుకురావాలని ఇప్పుడు దాంట్లోనే ఈరోజు దాదాపుగా 2 సంవత్సరాల టైం పట్టింది నాకు కూడా. ప్రతిదీ ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా గతంలో గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్న రోజున విధ్వంసంలాగా వాళ్ళు చేసిన విధ్వంసానికి ఈరోజు సమయం ఆలస్యం అవుతోంది. లేకపోతే ఆ రోజు చేసిన ప్రాజెక్టులను మేము అన్నీ ఇప్పటికే 14-19లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఇదే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ చేసే ఉదాహరణ టెక్స్టైల్ పార్క్ మీరు అడిగారు. ఇక్కడ తెలుసు కదా మీకు, మనకు జీవనాడి టెక్స్టైల్ పార్క్ ఒక పరిశ్రమ రావాలని. మరి టెక్స్టైల్ పార్క్ ఆ రోజు 100 ఎకరాలు 99 కేటాయించి ILFS ద్వారా డిపిఆర్ చేయించి ముందుకు పోతే
ఎందుకంటే మళ్ళీ గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ స్థానంలో పట్టాలు ఇస్తారు, ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోలేదు. మరి అది ఆలస్యమైందంటే ఈ కారణాలే. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతా ఉంది, దానికి కార్యాచరణ చేశాం, ల్యాండ్ అలొకేషన్ చేయించాం, ఎంఎస్ఎంఈ ద్వారా పుటప్ చేయించాం. దాంట్లో 22 ఎకరాలు 72 ఎకరాలు 22 ఎకరాలు టెక్స్టైల్ పార్క్ చేస్తున్నాం. తెచ్చిన దాంట్లో డిపిఆర్లు కూడా తయారు చేసి మీరు అడిగినటువంటి దాన్ని ఖచ్చితంగా ఆ ఫలాలు రావాలంటే సమయం పడుతుంది కొద్దిగా. గతంలో 5 ఏళ్లలో చేసినటువంటి పని 5 ఏళ్ళు సర్వనాశనం చేస్తే దాన్ని మళ్ళీ నిర్మించేదానికే టైం పడుతూ ఉంది. దాన్ని మీరు పత్రికాముఖంగా నేను ప్రజలకు కూడా తెలియపరిచేది ఏమంటే, ప్రతి చోట ఏదైతే నేను పల్లె నిద్ర చేసే గ్రామాల్లో అదే రకంగా స్థానికంగా ఏ గ్రామంలో ఏ వార్డులో ఏ సమస్యలు అనేది కూడా అన్నీ చేస్తున్నాం. ఈ 2 ఏళ్లలో కూడా మీరు గమనిస్తే ఎమ్మెగనూరు నుంచి కోడుమూరు రోడ్డు గతంలో ఎట్లా ఉండేది, నడిచేటట్టు ఉండేదా? స్థానిక ఎమ్మెల్యే ఊరు కూడా అక్కడే ఉంది, ఆయన ఊర్లో ఇంత పెద్ద గోతులు ఉండేవి. అదే రకంగా ఇక్కడ మార్కెట్ యార్డ్ నుంచి మాలపల్లి, సోగనూరు నుంచి ఎమ్మెగనూరు టౌను, ఇంకా రేపు త్వరలో ఇనాగరేషన్ చేస్తున్నాం ఎక్కడి నుంచి ముగతిటి నుంచి నాగలదిన్నె. అంటే 4 దిక్కులు ఎమ్మెగనూరు టౌన్కు రావాల్సిన రోడ్లన్నీ ముగిస్తున్నాం. అదే రకంగా టౌన్లో వార్డ్స్లో ప్రతి చోట డ్రైనేజ్ రోడ్ల వ్యవస్థ మొదలుపెట్టాం. ఇంకా కొన్ని చోట్ల నేను ఇంకా ఎందుకు స్పీడ్కి పోలేదంటే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, రేపు వాటర్ పైప్ లైన్ శాంక్షన్ అయితే ఆ పైప్ లైన్ కోసం మళ్ళీ నేను రోడ్డు తవ్వాలా కాబట్టే కొద్దిగా స్లో చేశా. కొద్ది చోట్ల కొన్ని వార్డులలో కొంతమంది నన్ను ఒత్తిడి చేశారు, మాకు ఇక్కడ రోడ్డు పడడం లేదు, నువ్వు ఎందుకు వేయడం లేదని చెప్పి. ఈ పైప్ లైన్ రేపు మొదలుపెట్టిన తర్వాత ఒకసారి పైప్ లైన్ తవ్వితే పర్మనెంట్గా కింద పైప్ లైన్ పోతుంది, ఇంకా రోడ్డు వేస్తాం, మళ్ళీ తవ్వేదానికి పని ఉండదు ఇంకా. లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తయారు మీద గతంలో ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు యూజీడీని తీసుకొచ్చి 42 ఏళ్ళు 32 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా కూడా ఆయన తవ్విన గుంతలు ఈరోజు కూడా పూడ్చడానికి ఇబ్బంది అయిపోతుంది. ఒక ఆలోచన ఉండాలి, ఎమ్మెగనూరు మీద ప్రేమ ఉండాలి, నియోజకవర్గంలో గ్రామాలు కానీ వార్డులు కానీ ఆ ప్రేమ ఒక ఆలోచన ఉండాలా. ఒక విజన్ తోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఈరోజు మేమందరం కూడా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రుల నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక ప్రేమ అభిమానంతో ఒక కార్యాచరణతో ఒక విజన్ డాక్యుమెంట్ మేము కూడా ఎమ్మెగనూరు తయారు చేయడం జరిగింది. ఆ విజన్ డాక్యుమెంట్లో భాగంగానే మీరు అడిగే ప్రశ్నలన్నీ కూడా దశల వారీగా అన్నీ చేసుకుంటూ పోతున్నాం. డబ్బులు లేవు, సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా గతంలో గొడ్డలి పార్టీ నాశనం చేసేసింది రాష్ట్రాన్ని. అయినా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకునైనా కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. దాంట్లో భాగంగానే టెక్స్టైల్ పార్క్ ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చినా, మళ్ళీ అక్కడ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చరు టెక్స్టైల్ పార్క్ పునాదులు పడినా, ఇప్పుడున్నటువంటి 156 కోట్లతో తాగడానికి మా ఎమ్మెగనూరు టౌన్కి అత్యంత ముఖ్యమైనటువంటి ఆ ప్రాజెక్టు శాంక్షన్ అయినా, అదేవిధంగా ఇన్ని కోట్ల రూపాయలు రోడ్లు గ్రామాల్లో డ్రైనేజీలే కాకుండా నేను చెప్పినటువంటి పెద్ద రహదారులు రోడ్లన్నీ కూడా ముందుకు పోయినా, అతి త్వరలో నేషనల్ హైవే నేను చెప్పాను ఔటర్ రింగ్ రోడ్ రాబోతోంది ఎమ్మెగనూరుకి అని చెప్పి, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తీసుకున్న ప్రపోజల్స్ ముందుకు తీసుకోవడం జరుగుతుంది తప్ప, నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని, గత ప్రభుత్వంలో ఒక్క గుంత పూడ్చింది కానీ ఒక్క రోడ్ ఏడ్చింది కానీ ఒక్క రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్
సర్ఫేస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.